సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి. అయితే మొన్నటి రోజునైనా మీడియా ముఖంగా మాట్లాడుతూ నారా లోకేష్ గారి గురించి కొద్దిమేర అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారి లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా కొద్దిమేర భయపడుతున్నట్టుగా అర్థమవుతోంది. మరి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి, ఆయన కొడుకు భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయ్ షప్సని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్నటిదాకా అంతగా మీడియా ముందు కనపడకుండా అప్పుడప్పుడు వచ్చి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, గతంలో చూసుకుంటే అమరావతి మహిళలకు సంబంధించి కావచ్చు, శంకర్ జాతి అని చెప్పేసి మాట్లాడారు. అంతకుముందు అధికారంలో అయితే రోజుకు ఒకసారి, ఇప్పుడు తాజాగా చూసుకుంటే నారా లోకేష్ గారిని పట్టుకొని అనరాని మాటలని అంటుంటే చెప్పుకోవాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన కొడుకు అరెస్టు గురించి కూడా వెనకేసుకుంటూ వస్తున్నాడు. అంటే జరుగుతుందని ఊహాగానంలో వస్తే ఏం తెలియదు, అమాయకులు అని చెప్పేసి వెనకేసుకుంటూ వస్తున్నాడు. ఆయన వ్యాఖ్యల గురించి, ఆయన కొడుకు పాత్ర గురించి మీరేమంటారు? మామూలుగా మనకి కొన్ని కుటుంబాల్లో కొంతమంది పిల్లలు వాళ్ళ వయసుని మించిన ముద్రతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాంతో పెద్దాళ్ళు వాళ్ళని మందలిస్తా, చిన్ననోటికి పెద్ద మాటలేంటిరా, ఏం పెంపకం పెంచుతున్నారా మేము వీళ్ళని అని చెప్పని వాళ్ళని మందలిస్తూ వాళ్ళని పెంచిన తల్లిదండ్రులను కూడా ఇసుక్కుంటారు. ఇట్లాగా పిల్లల్ని పెంచేది అని చెప్పని. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అనే సాక్షి పత్రికలో కాలమ్స్ రాసుకునే వ్యక్తి. అతను భారతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడిగా నియామకం చేపట్టుకున్నాడు. అలాగే తన పార్టీలో కూడా కీలక స్థానం కల్పించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. కానీ వైసీపీ పార్టీ, వైసీపీ శ్రేణులు, వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ కోణంలో ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది? అరే, ఈ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన నాటి నుంచి ఎమ్మటి నిలబడింది మనం, ఇతని కష్ట నష్టాల్లో పార్టీలో కొనసాగింది మనం. ఇవాళ పార్టీలో ఎప్పుడు 5 నిమిషాలు కూడా జెండా పుచ్చుకున్నాడు. ఇవాళ ఇతను వచ్చి వాళ్ళకి ఇష్టడు కాబట్టి అని చెప్పని ఇతను మన మీద పెత్తనం చేస్తుంటే మనం అతనికి ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఏం కర్మరా బాబు మనకి ఇదని చెప్పని 5 ఏళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగేతర శక్తి ఏంట్రా నాయన అని చెప్పని వాళ్ళు కూడా వాపోయారు. శాసనసభ్యులు మనకు అపాయింట్మెంట్ కావాలంటే ఎవడో మనం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇతనికి చెప్పుకోవాలి, లేదంటే ధనంజయ రెడ్డికి చెప్పుకోవాలి. ఇదేం కర్మరా మనకని అనుకునేవాళ్ళు వాళ్ళు. ఆఖరికి అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చాం మేము అని చెప్పని మేకతోటి సుచరిత గారికి హోంమంత్రి పదవి ఇచ్చి చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, దళితులకు ఇచ్చే ప్రాధాన్యత చూడండి అని చెప్పని. సహజంగానే నిజమేనేమో అని అనుకుంటారు కదా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ దళిత మహిళా హోంమంత్రి జిల్లాకి వెళ్ళి ఆమె పక్కనుండగా ఏ ప్రోటోకాల్ అంటే జస్ట్ ప్రభుత్వ సలహాదారుడు అని తప్పితే క్యాబినెట్ మినిస్టర్ కన్నా ఎక్కువ కదా అతని హోదా. క్యాబినెట్ మినిస్టర్ పక్కన పెట్టి ఇతను భవనాలు రిబ్బన్ కటింగ్ చేశాడు, ప్రభుత్వ భవనాలు. ఏ ప్రోటోకాల్ ప్రకారం? సరే, ఇతని కంటే బుద్ధి లేదు, అధికారులు ఏం గడ్డి తింటున్నారా? హోంమంత్రిని పక్కన కూర్చోబెట్టి ఇతని చేత భవనాలు రిబ్బన్ కట్ చేయడం ఏంటి? ఆ రోజుల్లో వీళ్ళకి ఆడిందాట పాడింది పాటకు నడిచింది. వీళ్ళు నంది అంటే అధికారులు కూడా నంది అన్నారు, వీళ్ళు పంది అంటే అధికారులు కూడా పంది అన్నారు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డికి ఇష్టడు కాబట్టి వాళ్ళ శ్రేణులకు కూడా ఇతను పందిని చూపించి నంది అంటున్నాడని చెప్పని తెలిసినా కూడా వాళ్ళు కూడా నందని అనాల్సిన కర్మాలకు పట్టింది ఆ రోజు. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డికి ఒళ్ళుపై తెలియకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం అనేది ఒక అలవాటైపోయిన ప్రక్రియగా మారింది. ఒకసారి గుర్తు చేసుకుంటే గత 2023 సెప్టెంబర్ 9 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆ అరెస్ట్ చేసిన రోజు ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు అవినీతిపరుడు, అతని పాపం ఇప్పటికి బండింది, మేము వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాము, లోకేష్ ఏంటో రెచ్చిపోతున్నాడు, మాకున్న బలానికి బలగానికి మేము తలుచుకుంటే తండ్రి కొడుకుని ఇద్దరిని భూస్థాపితం చేస్తామన్నాడు. 2023 సెప్టెంబర్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత 8 నెలలకి ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లో ప్రజలు ఎవరిని భూస్థాపితం చేశారనేది కళ్ళ ముందున్న వాస్తవం. అంతగా రెచ్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి మరి నీకు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రభుత్వం అంతటి ప్రాధాన్యత కల్పిస్తే మరి అంత ఘోరవటమి ఎదురుకాకుండా ఆయన కాపాడలేకపోయేవే. ఏమంటున్నాడు మొన్న నారా లోకేష్ను ఉద్దేశించి? తలకమాసినాడు, పనికి మాలినాడు అంటున్నాడు. లోకేష్ను ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్య చేసే స్థాయి, అర్హత ఇతనికి ఉన్నాయా? ఎందుకంటే ఇవాళ ఏ రంగంలో చూసుకున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తా ఉన్నావు నువ్వు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజకీయ అవకాశం దక్కించుకొని 2009లో ఎంపీగా గెలిచాడు కాబట్టి, ఆ తర్వాత అతను ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నువ్వు అతన్ని ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని ఊడిగం చేస్తా ఉన్నావు. ఆ ఊడిగాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు నీ కొడుకు కూడా గుళ్ళో లింగాలను కూడా దోచేశారని చెప్పని ఇవాళ ఒకటి నిర్ధారణ అవుతా ఉంది. నువ్వు ఇవాళ లోకేష్ను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు లోకేష్ పనికి మన వాడు? ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారు తాను నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విష ప్రచారమే చేశాడు, తన వ్యూహకర్తల ద్వారా నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తనకు అనుకూలంగా అభిప్రాయాన్ని మలుచుకున్నాడు, తన పాదయాత్ర ద్వారాను తాను చేసిన ఫేక్ వాగ్దానాల ద్వారాను నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులను చేసినట్టుగా చేసిన ఫేక్ ప్రచారం ద్వారానో ఏదో ఒక రకంగా ప్రజలలో తనకు అనుకూలమైన అభిప్రాయం మలుచుకున్నాడు. నాడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తాను అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన నిన్ను తీసుకొచ్చి ప్రభుత్వంలో పార్టీలో కీలక స్థానంలో కూర్చోబెట్టాడు. నీ కొడుకుని తీసుకొచ్చి ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పాడు. మరి మీ అబ్బా కొడుకులు ఏం చేశారు? 5 సంవత్సరాలు ప్రభుత్వంలో పార్టీలో సర్వాధికారాలు నీవే కదా, ప్రభుత్వ సలహాదారుగా కొనసాగావు కదా. మరి ప్రజలలో జగన్మోహన్ రెడ్డి పట్ల అంతటి వ్యతిరేకత పెరిగి 151 స్థానాలు 2019లో దక్కితే 2024లో 11 స్థానాలకు పరిమితం అయ్యి అంతటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకుంటుంటే మరి నువ్వేమి జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి వెళ్ళగలిగావు? ఏ సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈ తప్పుదోవ పట్టించి ప్రజల్లో భ్రష్టత్వం పట్టించావు నువ్వు? ఇవాళ వైసీపీ పార్టీకి ఈ దక్కిన ఓటమికి బాధ్యుడు ఎవరు? పార్టీల ప్రభుత్వంలో నువ్వే కదా సర్వాధికారాలు చెలాయించింది. శాసనసభ్యులకి కూడా దక్కని అపాయింట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం వాళ్ళకి దక్కని పరిస్థితుల్లో నిన్నే డిఫాక్టో జగన్మోహన్ రెడ్డి అనుకొని నిన్ను కలిసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. అంటే ఇవాళ పనికి మాలిన వాడివి, తలక మాసిన వాడివి నువ్వు, నీ కొడుకు అని చెప్పి నిర్ధారణ అయింది కదా. నువ్వు లోకేష్ను ఉద్దేశించి ఆ విధానం వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. లోకేష్ను ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేసే స్థాయి అర్హత నీకున్నాయా? ఇదే లోకేష్ 1983 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత 2 వారాలకి జనవరి 23 తను పుట్టాడు. అంటే తను పుట్టే నాటికే వాళ్ళ తాతగారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే లోకేష్ గారి తల్లిని వివాహం చేసుకోవడానికి ముందే వాళ్ళ నాన్నగారు రాష్ట్రానికి మంత్రి. లోకేష్ ఊహ తెలిసి స్కూల్ ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. అలాగే తను కాగ్నిమెల్ అనే యూనివర్సిటీలో చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్ నుంచి మాస్టర్స్ చేశాడు. అంతటి ఉన్నత విద్యావంతుడు అయి కూడా అంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానము వారసత్వము తనకి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా తాను 2014లో ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటే సేఫెస్ట్ సీట్ ఏది అని చెప్పని ఎంచుకొని పోటీ చేయొచ్చు. కానీ తనది రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్. పార్టీకి కష్టతరంగా ఉన్న సీట్ ఏదో అది నాకు కేటాయించండి, నేను అక్కడ నా సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటా అని చెప్పని 1985 ఎన్నిక తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గని మంగళగిరి సీటుని తాను ఎంచుకున్నాడు. అలా ఎంచుకొని పోటీ చేసి అక్కడ ఓటమి చెందాడు. ఓటమి చెందినా సరే నిరుత్సాహపడకుండా అరే ఇక్కడ నేను ఓటమి చెందా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి నాకు టీడీపీకి అలాగే నా సామాజిక వర్గానికి కూడా కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పని ఆలోచించకుండా ఎక్కడ ప్రజల నుంచి నిరాదరణ పొందానో వారి ఆదరణే పొందాలి అని చెప్పని పట్టుదలతో చిత్తశుద్ధితో అంకిత భావంతో అదే ప్రజల సేవకి కన్ఫైన్ అయ్యి అదే ప్రజల చేత 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇందాక 2014 అని చెప్పాను నేను 2024 ఎన్నికల్లో 91.5 మెజార్టీతో నెగ్గాడు అక్కడి నుంచి. మరి నిన్ను సలహాదారుడిగా పెట్టుకున్న పార్టీ పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా మొత్తాన్ని హ్యాండిల్ చేసిన నీ కొడుకు పార్టీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ పార్టీ మొత్తం మీద పనికి మాలిన వాళ్ళు, తలక మాసిన వాళ్ళు ఉంటే నువ్వు నీ కొడుకే. అదే సందర్భంలో తాను 92,000తో నెగ్గటమే కాదు, యువగళం పేరిట 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నైరాశ్యంలో మునిగిపోతున్న రాష్ట్ర యువతకి ధైర్యం కల్పించాడు. ఇవాళ నీ నాయకుడి పాలనలో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తా ఉన్నాడు. ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అటు ప్రభుత్వంలో కూడా ఇవాళ తను కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత 1-2 సార్లు నన్ను కలవటానికి ఢిల్లీ రావట్లేదేంటి అని చెప్పని పిలిపించుకున్న తర్వాత కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్తే 2.5 గంటల సేపు వీరి కుటుంబంతో ప్రధానమంత్రి గారు స్పెండ్ చేశారు. అది ఆయన స్థాయి, ఆయన హోదా అది. ఇవాళ నీ కొడుకులాగా వైసీపీ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని బూతులు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ సంస్కృతిని పెంచి పోషించిన నేపథ్యం లోకేష్ ఇది కాదు. చదువుకున్నవాడు, ఇవాళ చదువులు చెప్పే శాఖకి మంత్రిగా ఉన్నాడు. 16,347 మంది చదువులు చెప్పే గురువులని ఇచ్చిన మాటకి కట్టుబడి ఎంపిక చేయించిన వాడు. ఇవాళ తాత తండ్రి నెలకొల్పిన ప్రమాణాలకు అనుగుణంగా నా వల్ల వీలైతే వారి స్థాయికి నేను ఎదగకపోయినా పర్వాలేదు కానీ వారి రాజకీయ వారసుడిగా వారికి చెడ్డ పేరు తెచ్చే పని నేను చెయ్యను అని చెప్పని బాధ్యతతో వినమ్రంగా రాజకీయం చేస్తున్నవాడు. అటువంటి లోకేష్ను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనశీలురు తెలుగుదేశం కేడర్ కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణుల్ని హింసాత్మక వైఖరి అవలంబించొద్దు అని చెప్పని నియంత్రిస్తూ వస్తున్నారు. చట్టానికి లోబడి మనం పరిపాలన చేయాలి, తప్పు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా మనం హ్యాండిల్ చేద్దామని చెప్పని ఆయన వాళ్ళ శ్రేణులకి ఉపదేశిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు కూడా చాలా సంయమనంతో ఉన్నారు. కాదు కూడదు నీలాంటి ఇదే అరాచక వైఖరి
వాళ్ళు కూడా అవలంబించాలి అనుకుంటే ఇవాళ లోకేష్ను ఉద్దేశించి కండకావరంతో అహంకారంతో నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలకి తగిన విధంగా టీడీపీ శ్రేణులు కూడా స్పందిస్తే పంది వారు తీసి పోగులేసినట్టుగా ఆ విధమైన చర్యలకు దిగటం తెలుగుదేశం శ్రేణులకి 5 నిమిషాల పని. నోటి కొవ్వుతో తెగేదాకా లాక్కుంటే పెద్దరాళ్ళ కింద చేతులు పెట్టిన కర్మ నీకే పట్టుద్ది. ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.